హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు దేశంలో ఉన్న అన్ని సెంట్రల్ యూనివర్సిటీలలో అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్సు మరియు ఇంటిగ్రేటెడ్ పీజీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఎవరైనా ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు అలాంటి వాటిలో సీట్ రాలేదనుకున్నప్పుడు మీరు సాధారణ కాలేజీలలో ఇంజనీరింగ్ చేసే ప్లేస్లో మీకు ఇలాంటి సెంట్రల్ యూనివర్సిటీలో డిగ్రీ చేయాలనుకుంటే మాత్రం ఈ ఎంట్రన్స్ కంపల్సరీ రావాల్సి ఉంటుంది. మన హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీతో పాటు దేశంలోని ప్రతిష్టాత్మకమైన అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకు డిగ్రీ మరియు ఇంటిగ్రేటెడ్ పీజీ రెండింటికి మనకు ఒకటే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంటిగ్రేటెడ్ పీజీ చేయొచ్చు, లేదు అంటే డిగ్రీ చేయని కావచ్చు. సో కొన్ని యూనివర్సిటీలు కొన్ని కోర్సులకు కొన్ని విధాలుగా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి అప్లికేషన్ ఫీజు, ఎగ్జాము, టెస్ట్ ప్యాటర్ను, సిలబస్ ఇలాంటి పూర్తి విషయాలు అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మీకు CUET 2024 యూజీకి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు తెలుస్తాయి. సో మనం వివరాల్లోకి వెళ్తే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి చూసుకుంటే మనకు 27th ఫిబ్రవరి నుంచి 26 మార్చి వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. కరెక్షన్ విండో మాత్రం 28 మార్చి నుంచి 29 మార్చి వరకు ఉంటుంది. సో మనకు నైట్ 11:50 వరకు మనకు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఈ 2 డేస్లో కొన్నిటికి కరెక్షన్ అయితే అవకాశం ఉంటుంది, అన్నిటికైతే ఉండదు. సో ఎలాంటి మిస్టేక్ చేయకుండా అప్లికేషన్ ప్రాసెస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మనకు ఎగ్జామ్ సిటీకి సంబంధించి మనకు ఏ సిటీలో ఎగ్జామ్ సెంటర్ పడింది అనే విషయాన్ని అయితే మనకు ఏప్రిల్ 30న అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. మనకు ఆల్ టికెట్స్ మాత్రం సెకండ్ వీకు మేలో అందుబాటులోకి వస్తాయి. మనకు ఎగ్జామ్ డేట్స్ వచ్చి 15th మే నుంచి 31st మే మధ్య కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ సబ్జెక్టుకు అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి అనే దాన్ని బట్టి OMR బేస్డ్లో కండక్ట్ చేయాలా, లేదంటే కంప్యూటర్ బేస్డ్ కండక్ట్ చేయాలని చెప్పి ఆ టైంలో మనకు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఫైనల్గా అయితే రిజల్ట్ మాత్రం జూన్ 30న అనౌన్స్మెంట్ చేయడం జరుగుతున్నట్టు ఇవ్వడం జరిగింది. సో మనం ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళకైతే అప్ టు 3 సబ్జెక్ట్స్ వరకు 1000 రూపీస్ ఉంటుంది. మీరు 1 సబ్జెక్ట్ రాసినా, 2 సబ్జెక్ట్ రాసినా, 3 సబ్జెక్ట్ రాసినా 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ట్రా పేపర్స్కు ఈచ్ సబ్జెక్ట్కి 400 రూపీస్ పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకైతే 6 పేపర్ల వరకు రాసుకోవచ్చు అంటూ మనకి లిమిట్ అయితే పెట్టడం జరిగింది. ఓబీసీ, నాన్ క్రిమినల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే అప్ టు 3 సబ్జెక్ట్స్ వరకు 900 రూపీసు. ఆ తర్వాత ఈచ్ పేపర్కి 375 చొప్పున 6 పేపర్స్ వరకు అయితే రాసుకోవచ్చు. ఈ 3 పేపర్స్ కాకుండా ఎక్స్ట్రా 3 పేపర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకు SC, ST అండ్ PWD అండ్ థర్డ్ జెండర్కి అయితే 800 రూపీసు అప్ టు 3 సబ్జెక్ట్స్ వరకు. మనకు ఈచ్ పేపర్కి అయితే 350 రూపీస్ వరకు పే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అవుట్ సైడ్ ఇండియా ఫారినర్స్ ఎవరైతే ఉంటారో వారికైతే అప్ టు 3 సబ్జెక్ట్స్ వరకు 4500 రూపీసు. మనకు ఆ తర్వాత ఈ సబ్జెక్ట్కి 1800 రూపీస్ పే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 6 సబ్జెక్ట్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మనకు మోడ్ ఆఫ్ టెస్ట్కి సంబంధించి చూసుకుంటే హైబ్రిడ్ మోడు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ పెన్ అండ్ పేపర్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది. మనకు టెస్ట్ ప్యాటర్న్ వచ్చి ఆబ్జెక్టివ్ టైపు విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చి 13 లాంగ్వేజ్లో రాసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది. తెలుగు రాష్ట్రాల వారైతే తెలుగులో కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా మనకు సిలబస్ చూసుకుంటే లాంగ్వేజ్ సబ్జెక్ట్ సంబంధించి మనకు రీడింగ్ కాంప్రహెన్షన్, అదేవిధంగా లిటరరీ అండ్ అప్టిట్యూడ్ అండ్ వొకాబులరీకి సంబంధించి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మనకు డొమైన్ సబ్జెక్ట్కి సంబంధించి చూసుకుంటే మనకు ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు ఏ డొమైన్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో దానికి సంబంధించిన డొమైన్స్ పేపరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ వాళ్ళైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్ రాసుకోవచ్చు. అదేవిధంగా బైపీసీ వాళ్ళైతే బయాలజీ, జువాలజీ, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ రాసుకోవచ్చు. ఆర్ట్స్ వాళ్ళైతే ఆర్ట్స్కి సంబంధించిన కొన్ని పేపర్ రాసుకోవచ్చు. డొమైన్ పేపర్కి సంబంధించి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా జనరల్ టెస్ట్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్ అండ్ లాజికల్ అండ్ ఎనలిటికల్ రీజనింగ్, ఇది మనకు జనరల్ టెస్ట్కి సంబంధించి సిలబస్ అయితే ఉంటుంది. లాంగ్వేజ్కి సంబంధించిన సబ్జెక్ట్ రాసే వాళ్ళకైతే ఈ సిలబస్ ఉంటుంది. డొమైన్ సబ్జెక్ట్కి సంబంధించి చూసుకుంటే ఏ డొమైన్కు సంబంధించి సెలెక్ట్ చేసుకున్నారో దాని నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ టెస్ట్కి మాత్రం ఈ విధమైన సిలబస్ ఉందని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మనకు
మనకు ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం exams.nta.ac.in CUUT యూజీ ఈ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలంటూ మనకు ఇవ్వడం జరిగింది. కొన్ని ఫ్రాడ్ వెబ్సైట్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకొని exams.nta.ac.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో మన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయని చూసుకుంటే మనకు 50 క్వశ్చన్స్ వస్తాయి, 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో టైం వచ్చి మనకు 45 మినిట్స్ ఉంటుంది. ఇది అన్ని సబ్జెక్టులకు ఉంటుంది. కొన్ని సబ్జెక్టులకు మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి చూసుకుంటే అకౌంటెన్సీ కానీ, ఎకనామిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ టెస్ట్ వీటికి సంబంధించి 60 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు టైం డ్యూరేషన్ మరియు క్వశ్చన్స్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషను. ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మాత్రం 3 స్టెప్స్ ఉంటుంది. మనకు ఇందులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయవలసి ఉంటుంది. మనకు ఇందులో మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. కొంత డేటా ఇచ్చిన తర్వాత మనకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. సో దాంతో మనం అప్లికేషన్ ఫామ్ లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మన అప్లికేషన్ ఫామ్ను ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇది సెకండ్ స్టెప్. అదేవిధంగా సెకండ్ స్టెప్లోనే మనకు ఫోటో, సిగ్నేచర్ అండ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఫోటో వచ్చి మనకు 10 to 200 KB మధ్యలో ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ వచ్చి 4 KB to 30 KB మధ్యలో ఉండాలి. మనకు డాక్యుమెంట్కి సంబంధించి చూసుకుంటే ఎవరైతే పీడబ్ల్యూడి కోటాలో అప్లై చేసుకుంటారో వారైతే పీడబ్ల్యూడి సర్టిఫికెట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ 3 డాక్యుమెంట్లు అయితే మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా స్టెప్ 3 సంబంధించి చూసుకుంటే మనం ఫీ పేమెంట్ చేయవలసి ఉంటుంది. స్టెప్ 1, స్టెప్ 2 కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఫీ పేమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టెప్ 1 రిజిస్ట్రేషన్ అండ్ స్టెప్ 2 అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం, స్టెప్ 3 ఫీ పేమెంటు. ఈ 3 కంప్లీట్ చేసిన తర్వాత మనం ఒకటి ప్రింట్అవుట్ తీసుకొని అయితే ఫర్దర్ రెఫరెన్స్ కోసం అయితే మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఎలాంటి డాక్యుమెంట్స్ మనం పోస్ట్లో పంపాల్సిన అవసరం లేదు. సో ప్రింట్ తీసుకొని ఒక కాపీ అయితే మన దగ్గర ఉంచుకోవడం ఫర్దర్ రిఫరెన్స్ కోసం. ఎవరైతే ఎగ్జామ్ లాంగ్వేజీ తెలుగు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో వారైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్లో సిటీ సెంటర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ సెంటర్లో మాత్రమే మనకు ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ ఉర్దూకు సంబంధించి చూసుకుంటే ఓవరాల్ ఇండియా మొత్తంలో ఆల్ సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ సిటీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు సిఈయూటీలో ఎగ్జామ్ సంబంధించి చూసుకుంటే మొత్తం 61 సబ్జెక్ట్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 61 సబ్జెక్ట్లో 33 లాంగ్వేజెస్, అదేవిధంగా 27 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్టులు, అదేవిధంగా ఒకటి మాత్రం జనరల్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి మ్యాక్సిమం 6 పేపర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో 4 లేదా 5 డొమైన్ సబ్జెక్టులు ఇంక్లూడింగ్ జనరల్ టెస్ట్తో కలుపుకొని 4 లేదా 5 పేపర్లు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 1 లేదా 2 పేపర్లు లాంగ్వేజ్ అప్లై చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి 4 డొమైన్ సబ్జెక్టులు, 1 జనరల్ టెస్టు, 1 లాంగ్వేజ్ అప్లై చేసుకోవచ్చు, 2 లాంగ్వేజ్ పేపర్లు, 1 జనరల్ టెస్టు, అదేవిధంగా 3 డొమైన్ సబ్జెక్టులు అప్లై చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీడియం ఆఫ్ ది టెస్ట్కి సంబంధించి చూసుకుంటే మనకు 13 లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. ఇందులో మనకు తెలుగు కూడా ఉంది కాబట్టి తెలుగులో కూడా రాసుకోవచ్చు. షిఫ్ట్ వైజ్గా చూసుకుంటే పర్ డే 3 షిఫ్ట్స్ ఉంటాయని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో 33 లాంగ్వేజెస్, 27 సబ్జెక్ట్స్ సంబంధించి అవి ఏ ఉన్నాయని చెప్పి చూసుకుంటే సో మనకు 33 లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించుకుంటే ఇంగ్లీష్, హిందీ, అస్సామీ ఈ విధంగా అయితే మనకు ఉన్నాయి. సో కావాల్సిన ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకోవచ్చు 33 లాంగ్వేజెస్కి సంబంధించి. అదేవిధంగా 27 డొమైన్ సబ్జెక్ట్స్ సంబంధించి చూసుకుంటే మనకు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్, అదేవిధంగా ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఫైన్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్, అదేవిధంగా కమర్షియల్ ఆర్ట్స్, జియోగ్రఫీ, జియాలజీ, హిస్టరీ, హోమ్ సైన్స్, నాలెడ్జ్ ట్రెడిషన్, ప్రాక్టీసెస్ ఇండియా, లీగల్ స్టడీస్ ఈ విధంగా అయితే కొన్ని సబ్జెక్టుకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇవి మనకు 27 డొమైన్ సబ్జెక్ట్స్. అదేవిధంగా జనరల్ టెస్ట్కి సంబంధించి చూసుకుంటే వొకేషనల్ లేదా ఓపెన్ ఎలిజిబిలిటీ, క్రాస్ స్ట్రీమ్, అదేవిధంగా ఎనీ అదర్ అప్లికేబుల్స్ ఈ ఎగ్జామ్ రాసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది మనకు డొమైన్ సబ్జెక్టులు, లాంగ్వేజ్ సబ్జెక్టులు, అదేవిధంగా జనరల్ టెస్ట్కి సంబంధించి సబ్జెక్టులు. సో మనకు టెస్ట్ ప్యాటర్న్ చూసుకుంటే ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ సంబంధించి చూసుకుంటే ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎగ్జామ్స్ అయితే రాసుకోవడానికి అవకాశం ఉంది. రిజర్వేషన్ చూసుకుంటే ఓబీసీ, నాన్ క్రిమినల్, అదేవిధంగా జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీకి రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పీడబ్ల్యూడి కేటగిరీ కూడా రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
మనకు ఎగ్జామ్ సిటీ సెంటర్స్ అయితే 4 వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కడెక్కడ సిటీ సెంటర్స్ ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. మనకు సిటీ సెంటర్లు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే మనకు అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, ఊటీ. సో ఈ విధంగా అయితే మనకు చాలా సెంటర్లు అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకసారి వీడియో పాజ్ చేస్తే మీకు చూసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి చూసుకుంటే తెలంగాణలో హైదరాబాదు, సికింద్రాబాదు, అదేవిధంగా కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, గద్వాల, హయత్నగర్ ఈ విధంగా అయితే తెలంగాణలో సిటీ సెంటర్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాక్సిమం అయితే 4 సిటీ సెంటర్స్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారుగా ఇది మనకు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి టెస్ట్ ప్యాటర్న్, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేశాం. మీకు ఇందులో ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదే విధంగా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనే వీడియో కూడా నేను సపరేట్గా చేశాను. కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు. ఇది మనకు సిఈయుటి ఎంట్రన్స్ టెస్ట్ 2024కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్. ఇదే విధంగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.